నిన్న తెలంగాణలోని చాలా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. బుధవారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అయితే ఈ రోజు కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అలాగే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. తెలంగాణలో గురువారం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు పశ్చిమ ద్రోణి ప్రభావంతో ఉత్తర మధ్య తెలంగాణల జిల్లాల్లో ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు అయితే చెబుతున్నారు. రైట్, ఈ రెయిన్స్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఏ జిల్లాలకు ఎలాంటి అలర్ట్ జారీ చేశారు, అలాగే ఈ రోజు రేపు హైదరాబాద్ లో అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఏదైనా అత్యవసరం ఉంటే కనుక ఒక ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ని కూడా అందించినట్లుగా చెబుతున్నారు. మరి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. డీటెయిల్స్ మనకి లైవ్ లో ప్రేమ్ జాయిన్ అవుతున్నారు, డీటెయిల్స్ అందిస్తారు. ప్రేమ్, ఈ రోజు రేపు కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఆల్రెడీ 3 రోజుల నుంచి కూడా భారీగా వర్షాలు కురవటం వల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అండ్ ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఏ జిల్లాలకు ఎలాంటి అలర్ట్ ఇచ్చారు, అప్డేట్స్ ఏంటి ప్రేమ్? ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నగర వ్యాప్తంగా భారీ ఎత్తున కంటిన్యూస్ గా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్ గా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నిన్న కూడా చూసాం, మొత్తం ఫ్లోలో పనిచేసుకోవాల్సిన పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా ఉంది. దాదాపు 3 రోజుల పాటు నిన్న, ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా భారీ వర్ష సూచన అయితే తెలంగాణ వాతావరణ శాఖ అదేవిధంగా భారత వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. చాలా ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు కురవడంతో పాటు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పి ఇదంతా కూడా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతోనే ఇదంతా కూడా 3 రోజుల పాటు భారీ వర్ష సూచన. అదేవిధంగా నిర్విరామంగా వర్షం కురుస్తుండటంతో హైదరాబాద్ ప్రజలంతా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా గొడుగులతోని లేదంటే ఇతరత్ర మార్గాలతోని మొత్తం కూడా వర్షంలో తడవకుండా తమ గమ్యాలకు చేరే ప్రయత్నం. మరోవైపు డ్యూటీలు చేసుకునే వారు కూడా హడావుడిగా హరిబరిగా మనకు హైదరాబాద్ మొత్తం కూడా కనిపిస్తుంది. దీంతో పాటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో అనేక జిల్లాల్లో కూడా 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. మరోవైపు ఏంటంటే ఇప్పటికే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా నల్గొండ జిల్లా, యాదాద్రి, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలకు మరొక 2 రోజులు కూడా విపరీతమైన వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఓవైపు మొత్తం కూడా ఏదైతే ఈ వర్ష ప్రభావానికి మొత్తం రోడ్లన్నీ జలమయమయ్యాయి, చెరువులను, కుంటలను తలపిస్తున్న పరిస్థితి హైదరాబాద్ లో కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ప్రజలందరినీ కూడా హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలందరికీ కూడా చాలా సూచనలు చేస్తుంది. ఎందుకంటే అత్యవసరం అయితే కానీ బయటికి రావద్దు, వర్క్ ఫ్రం హోమ్ ఉన్న వాళ్ళు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తూనే ఎక్కడైతే వరదలు, వాగులు అంటే ఈ మొత్తం పొంగి పొర్లుతున్నాయో, నాలాలు విజృంభిస్తున్నాయో అక్కడ ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటేనే ప్రమాదాలను నివారించేసే అవకాశం ఉంటుందని కూడా చెప్తుంది. మరోవైపు చాలా జిల్లాల విషయానికి వస్తే జిల్లాల్లో ఇప్పటికే వరి పంటలు చాలా కూడా నీట మునిగిపోయినాయి. ఈ వరదల్లో రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పటికే అంటే వర్షాకాలం పంటలు వేసిన వారంతా కూడా కొంత ఆ పంట ఎదుగుతున్న క్రమంలో ఈ వర్షాలు కొంత ఇబ్బందిగా మారినప్పటికీ కూడా వారంతా కూడా వాస్తవంగా మారింది. సో అలాంటి నేపథ్యంలో చాలా పాఠశాలలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఆయా జిల్లాల్లో కావచ్చు, హైదరాబాద్ నగరంలో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతున్నారు. ఇప్పటికే హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు ఒక ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. మనం అది స్క్రీన్ మీద పెట్టే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ప్రజలందరూ కూడా ఆ నెంబర్ కి కాల్ చేయడంతో పాటు ఎక్కడైనా నాలాలు పొంగి పొర్లినా గానీ లేదంటే ఇతరత్ర సమస్యలు ఈ వర్షాల కారణంగా గనక ఉంటే ఖచ్చితంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్ ని యూజ్ చేసుకోవాలని అధికారులు అయితే చెప్తున్నారు. 0402111111 ఈ నెంబర్ కి గనక అత్యవసరమైన పరిస్థితుల్లో ఫోన్ చేస్తే ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, అటు హైడ్రా కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు వెంటనే సహాయక చర్యలు చేపడతారు. అయితే ఈ వర్షాలు భద్రాద్రి, ఆదిలాబాద్, కొమరంభీం, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అత్యంత భారీగా కురుస్తాయని చెప్తున్నారు. ఇదే విధంగా ఈ రోజే కాదు రేపు కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి జిల్లాలకు కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పి భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా
ఏదైతే ఈ వరద బీభత్సానికి చాలా ప్రదేశాల్లో జనజీవనం అంతా స్తంభించిపోయింది. ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఇప్పటికే అవన్నీ కూడా జలమయమైన పరిస్థితి. అక్కడ ఆయా శాఖల సిబ్బంది మొత్తం కూడా సహాయక చర్యలు మరి చేపడుతున్న ఈ రోజు, పరిస్థితి అయితే రేపు కనిపిస్తుంది. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరి ప్రజలు ఖచ్చితంగా ఈ వర్షాల వల్ల ఈ ట్రాఫిక్ కి సంబంధించి కావచ్చు, ఈ నాలాలకి సంబంధించి కావచ్చు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి వాటికి జిహెచ్ఎంసీ ఏ విధంగా సిద్ధంగా ఉంది, ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది? మనం ఇప్పుడే చెప్పుకున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు ఒక ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఏదైనా అత్యవసరమైన పరిస్థితుల్లో ఉంటే నగరంలో ఏ మూలనైనా ఆ నెంబర్ కి కాల్ చేస్తే వెంటనే హైడ్రా సిబ్బంది కావచ్చు, మనం చూస్తున్నాం ఎక్కడైతే వాగులు వంకలు ఉంటాయో, వరదలు వస్తున్నాయో, ఇళ్లలోకి నీళ్లు చేరి ఇబ్బందులు పడుతున్న క్రమంలో కూడా హైడ్రా విస్తృతమైన సహాయ కార్యక్రమాలు చేపడుతుంది. ప్రజలందరినీ జాగృతం చేసే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు హైదరాబాద్ పోలీసులు కూడా ట్రాఫిక్ ని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైతే రోడ్లు నీట మునిగాయో, వరదలుగా వాగులై పొంగుతున్నాయో మొత్తం కూడా ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మరొక విషయం చెప్పుకోవాలి, వర్షం వచ్చే విషయం ఏం తెలుస్తుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా దాదాపు ఒకే రోజు ఒక 2 గంటల్లో వర్షం వస్తుంది అనుకుంటే గనక 2 గంటల ముందే ప్రతి సెల్ టవర్ కింద ఉన్న 5 లక్షల మందికి, అంటే ప్రతిరోజు 5 లక్షల మందికి రెయిన్ అలర్ట్స్ పంపిస్తుంది. అందరి ఫోన్లలో మెసేజ్లు చూపిస్తుంది. అంటే ఏ రేంజ్ లో వర్షం కురవబోతుంది, ఏ ప్రాంతాల్లో ఏ యొక్క డివిజన్ లో వర్షాలు కురవబోతున్నాయి, అక్కడి ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలనే విషయాలను మొత్తం కూడా హైడ్రా పొందుపరుస్తూ ఒక భారత వాతావరణ శాఖ నుంచి తీసుకున్న కొత్త నూతనమైన యాక్సెస్ తో మొత్తం కూడా SMS లు పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలందరూ కూడా అతలాకుతలం అవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగాలకు వెళ్లాల్సిన వారు మొత్తం కూడా గొడుగులు పెట్టుకొని వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదే విధంగా కళాశాలలకు, స్కూల్స్ కు వెళ్లే వారు కూడా గొడుగులతోటి, అదే విధంగా వేరే ఇతరత్ర మార్గాలతోటి వారు అత్యవసర పరిస్థితుల్లో వెళ్తున్న పరిస్థితి అయితే మనకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు, అసెంబ్లీ సెంటర్ లో ఉన్నాం. మొత్తం కూడా ఒక మోస్తరు వర్షాలు కురుస్తుండడంతో ప్రజలంతా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నట్లుగా మనం అయితే కనిపిస్తుంది. సిరి రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ. సో మొత్తంగా అది బంగాళాఖాతంలోని అల్పపీడనం కారణంగా ఈ రోజు, రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి పలు జిల్లాలకి కూడా ఆరెంజ్ అలాగే ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ గా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వర్షాల కారణంగా ఎవరైతే ఆఫీసులకు వెళ్తున్నారో సాయంత్రం కాగానే కూడా ఈ ట్రాఫిక్ కి సంబంధించి కావచ్చు, ఈ నాలాలకి సంబంధించి కావచ్చు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. మరి ఇలాంటి నేపథ్యంలోనే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది అన్నిటికీ కూడా మేము సిద్ధంగా ఉన్నాము, జాగ్రత్తలు తీసుకుంటున్నామని అయితే అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే గనక, ఏదైనా అత్యవసరం ఉంటే గనక, ఈ వర్షాలకి సంబంధించి ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా కూడా ఒక ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ని కూడా ఇవ్వడం జరిగింది.